అరే ఏమైందిరా పొద్దు పొద్దున్నే కంగారుగా ఫోన్ చేసినావు? అరే మామ, మన ఫ్రెండ్ అయితే కొంతమంది అయితే కిడ్నాప్ చేసినారు రా. ఎందుకంటే వాడు రీసెంట్ గానే ఒక బోట్ కొన్నాడు. ఆ బోట్ కావాలని వాళ్ళని అయితే నున్న కొడుతున్నారు రా. మనమైతే వెళ్ళి కాపాడాలి. ఆ గ్యాంగ్ వాళ్ళు చాలా డేంజరస్ రా. వాళ్ళ దగ్గర అయితే గన్స్ గానీ ఉంటాయంట. సో నువ్వైతే జాగ్రత్తగా వెళ్ళరా. అరే నువ్వేం కంగారు పడుకురా, లొకేషన్ పెట్టు, మిగతా నేను చూసుకుంటా. సో ఓకే ఫ్రెండ్స్, మన ఫ్రెండ్ అయితే కాపాడాలి. సో గాయస్, మన ఫ్రెండ్ అయితే మనమే కాపాడాలి ఫ్రెండ్స్. సో అర్జెంటుగా అయితే మనం పెట్టిన లొకేషన్కి అయితే వెళ్దాము. సో మన కార్ దొరికేసింది ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే ఫాస్ట్గా వెళ్ళాలి. పాపం వాడు ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి ఆ బోట్ని అయితే కొన్నాడు. పాపం ఆ బోట్ కోసం వాడిని కిడ్నాప్ చేసేసారు ఫ్రెండ్స్. సో మనమైతే వెళ్దాం తొందరగా ఫ్రెండ్స్. మనకి దారిలో అయితే కార్లు అయితే అడ్డొస్తున్నాయి ఫ్రెండ్స్. మనమైతే గుద్దుకుంటూ వెళ్ళిపోదాం. సో తొందరగా అయితే వెళ్దాం ఫ్రెండ్స్. పాపం వాడిని ఎంతగా కొడుతున్నారో ఏమో తెలియదు. ఇక్కడ నుంచి అయితే రైట్ తీసుకుందాం. ఇకైతే స్ట్రైట్గా వెళ్దాం ఫ్రెండ్స్. ఫాస్ట్గా వెళ్ళాలి అక్కడికి. పాపం వాళ్ళని అయితే కొడుతూ ఉంటారు ఫ్రెండ్స్. మనమైతే వాళ్ళని దగ్గరికి అయితే తొందరగా వెళ్దాం, వాళ్ళని అయితే కాపాడేద్దాం ఫ్రెండ్స్. సో మనమైతే ఫాస్ట్గా వెళ్ళాలి. సో ఫ్రెండ్స్, మనమైతే దగ్గర వచ్చేసినాం. సో ఇక్కడైతే రైట్ తీసుకుందాం. సో దాదాపు దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్ మనమైతే. సో మనమైతే తొందరగా వెళ్ళాలి. అడ్డంగా అయితే ఎన్నో కార్లు వస్తున్నాయి ఫ్రెండ్స్ మనకైతే. సో మనమైతే గుద్దుకుంటూ వెళ్ళిపోవడమే. సో ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. వచ్చేసినాం, చాలా దగ్గరలో ఉన్నాం. సో ఇక్కడ నుంచి రైట్ కాదు, ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి ఫ్రెండ్స్. సో అదిగోండి అక్కడే ఉన్నాడు మన ఫ్రెండ్. ఇక్కడ వచ్చేసినాం ఫ్రెండ్స్. సో పెట్టిన లొకేషన్కి అయితే మనం వచ్చేసినాం ఫ్రెండ్స్. చెప్పరా బోటుకు నువ్వు చెప్పు, లేకుంటే కాల్చి చంపేస్తాను నిన్నే. చెప్పు, మా చేతులతో ఇలానే తొందరలు తింటావా, లేకుంటే బోట్ ఎక్కడంతో చెప్తావా? ఇలా అయితే మాట నువ్వు అదిగా తీసుకో. అయిపోయా, లేకుండా మళ్ళీ కొడదాం. బోట్ ఎక్కడుందో చెప్పే వరకు వెండి ప్రాణాలతో వదలకూడదు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆ గంగ వాళ్ళు అక్కడ ఉన్నారు. అరే మన ఫ్రెండ్ అయితే కొడుతున్నాం, మా గన్ తీసుకొని కాల్చాలి. ఇదిగోండి అది తీసుకోండి, అది అయిపోయా. తీసుకోండి అది తీసుకోండి. ఇదిగో ఇంకోటి, ఇద్దరు అయితే అయిపోయారు ఫ్రెండ్స్. ఒక్కడు వీడు కానీ తీసుకోరా. చాలా మంది ఇక్కడికి వస్తున్నారు. మనమైతే ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళిపోవాలా. ఇక్కడ పక్కనే బోట్ ఉంది. నాకు బోట్ ఫాస్ట్ గా నడిపేది రాదురా మామ. నువ్వైతే బోట్ తీసుకొని వచ్చేయి, నేను నడుచుకుంటూ వెళ్ళిపోతా. వద్దురా, పక్కనే కారు ఉంది చూడు, నువ్వు వేసుకుని వచ్చేయి, నేనైతే బోట్ తీసుకొని వస్తా. ఓకేరా మామ, త్వరగా. సో ఫ్రెండ్స్, మనమైతే బోట్ తీసుకొని వెళ్దాం. ఇక్కడ పక్కనే ఉందంట. ఇదిగోండి ఫ్రెండ్స్, ముందరుంది. ఏమన్నా ఉందా ఫ్రెండ్స్? సో బోట్ అయితే ఎక్కేసాం. ఆ గంగ వాళ్ళు రాకముందే మనం ఇక్కడ నుంచి అయితే ఫాస్ట్గా వెళ్ళిపోవాలా. బాబా ఏమన్నా ఉందా ఫ్రెండ్స్? సూపర్ ఉంది ఇది బైక్ బోట్ అయితే. సో సూపర్ ఫాస్ట్గా అయితే ఉంది. సో మనమైతే ఫాస్ట్గా వెళ్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడైతే వాళ్ళ గ్యాంగ్ వాళ్ళు వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. సో మనమైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. పాపం మన ఫ్రెండ్కి అయితే బోట్ ఫాస్ట్గా నడిపేకి రాదు ఫ్రెండ్స్. అందుకే మనకిచ్చి కారులో వెళ్ళాడు ఫ్రెండ్స్. సో వెళ్దాం. బోట్ అయితే భలే ఉంది ఫ్రెండ్స్, భారీగా ఉంది. సో స్వింగ్ అయితే దీంతో భలే ఎక్కవచ్చు ఫ్రెండ్స్ దీంతో. సో ఫ్రెండ్స్, మనమైతే మ్యాక్సిమం దగ్గరకు వచ్చేసినాం. సో ఈ బోట్ అయితే భలే ఉంది ఫ్రెండ్స్. సో సూపర్ బోట్ అయితే కొన్నాడు మన ఫ్రెండ్ అయితే. ఇక్కడ నుంచి స్లోగా వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనమైతే వచ్చేసినాం. సో ఇంకొంచెం దూరం వెళ్ళిపోతే ఈ బోట్ని అయితే మనం సేఫ్గా తీసుకెళ్ళిపోవచ్చు. సో మనమైతే ఈ బోట్ని అయితే సేఫ్ ప్లేస్కి అయితే తీసుకెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. సో వచ్చేసినాం. ఇంకొంచెం దూరంలో మంచి సేఫెస్ట్ ప్లేస్ ఉంది ఫ్రెండ్స్. సో వచ్చేసినాం ఫ్రెండ్స్.
ఇంకా ఈ బోట్ అయితే సేఫ్గా ఉంటుంది. ఫ్రెండ్స్ మనమైతే బోట్ని అయితే తీసుకొచ్చేసినాం. ఇక్కడైతే ఈ బోట్ బాగా సేఫ్గా ఉంటుంది. హలో రే మామ, నీ బోట్ సేఫ్గా తీసుకొచ్చేసినాను రా. అరే థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ సో మచ్ రా మామ, థ్యాంక్ యూ రా. అరే ఏంట్రా మామ, ఏదో అర్జెంటుగా ఫోన్ చేసినావు? అరే మామ, నిన్న రాత్రి నేను టైం చూసి ఆ గంగు వాళ్ళైతే నా ఇంట్లోకి దూరి నా గెరాజ్లో ఉండే వాటర్ మీద నడిచే ఏరోప్లేన్ కానీ దోచేసినారా. నాకైతే ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అది ఎంతో డబ్బులు పెట్టుకున్నాను రా, వాటర్ మీద నడిచే వాటర్ జెట్ రా అది. ఏంటి, నీ దగ్గర ఉండే వాటర్ పైన నడిచే ఏరోప్లేన్ కానీ దోచేసినారా? అవునా మామ, నా దగ్గర ఉండే వాటర్ పైన నడిచే ఏరోప్లేన్ కానీ దోచేసినారా వాళ్ళు. నువ్వే ఎలాగోలాగా హెల్ప్ చేయరా. ఆ ఏరోప్లేన్ అయితే నేను జీపీఎస్ ట్రాకర్ అయితే తగిలించానురా. ఇప్పుడు ఆ ఏరోప్లేన్ ఎక్కడుందో నాకు బాగా తెలుసురా. ఆ లొకేషన్ నీకు షేర్ చేస్తే అక్కడికి వెళ్ళి నా ఏరోప్లేన్ అయితే తీసుకొని వచ్చిరా. నువ్వేం కంగారు పడుకురా మామ, నేనైతే ఆ ఏరోప్లేన్ కానీ తీసుకొని వచ్చేస్తా. సో ఫ్రెండ్స్, మనమైతే మన ఫ్రెండ్ గాడి ఏరోప్లేన్ కానీ కాపాడేయాలి ఫ్రెండ్స్. సో మనమైతే లొకేషన్ పెట్టినాడు, మనమైతే ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ అక్కడికి. ఈసారి ఆ గ్యాంగ్ వాళ్ళకైతే దూలా తీర్చేయాలి ఫ్రెండ్స్. సో ఈ బ్లూ కలర్ కార్ అయితే తీసుకున్నా, ఇదైతే చాలా ఫాస్ట్గా వెళ్తుంది ఫ్రెండ్స్. సో మనమైతే ఫాస్ట్గా లొకేషన్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో మీరైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో వచ్చేసినాం ఫ్రెండ్స్, ఇక్కడే దగ్గరే. ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళి రైట్ తీసుకోవాలి ఫ్రెండ్స్. సో మధ్యలో అయితే కార్లు కానీ అడ్డం వచ్చేస్తున్నాయి, అయినా సరే మనమైతే గుద్దుకుంటూ వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. సో ఇక్కడే ఫ్రెండ్స్ లొకేషన్ అయితే, మనమైతే వెళ్దాము. సో ఏరోప్లేన్ ఇక్కడే ఎక్కడ ఉంది ఫ్రెండ్స్. సో మనకైతే తెలుస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆడైతే ఎదురుగా ఉంది హెలికాప్టర్, అదే మన ఫ్రెండ్ గాడు హెలికాప్టర్. కింద చూస్తే వాళ్ళ గ్యాంగ్ వాళ్ళు అయితే 2-3 ఉన్నట్లున్నారు ఫ్రెండ్స్, వాళ్ళని అయితే చంపేయాల. సో అబ్బాయి ఫ్రెండ్స్, వీళ్ళనైతే కాల్చి చంపేసి ఆ హెలికాప్టర్ని అయితే తీసుకొని వెళ్ళిపోదాం. ఫస్ట్ కింద కూడా ఉన్నాడు, ఇదిగో తీసుకోరా, తీసుకో, ఇదిగో అయిపోయి ఒకడు అయిపోయి, ఇంకోడు ఇదిగో తీసుకోరా, తీసుకోండి అది అయిపోయి ఇంకో అయిపోయారు ఫ్రెండ్స్ అందరూ. ఈడొక్కడున్నారు, తీసుకోరా అది. సో అయిపోయినారు ఫ్రెండ్స్ మొత్తం అందరూ. వీళ్ళ గ్యాంగ్ వాళ్ళు రాకుండా చాలా మంది ఉన్నారంట ఇక్కడ. వాళ్ళు రాకముందే ఈ ఏరోప్లేన్ తీసుకొని వెళ్ళిపోవాలా. హెలికాప్టర్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఇది. నేను ఇంతకుముందు తోలిలా, ఓన్లీ చూడడం ఒకటే. ఓ కొండ తగిలేస్తుంది ఫ్రెండ్స్. జస్ట్ మిస్ ఫ్రెండ్స్, అయిపోయి తగిలే. ఓ జస్ట్ పడిపోయా అది. ఓ కమాన్ అమ్మయ్యా. సో అరే అమ్మయ్యా, అట్లా ఈ ఏరోప్లేన్ అయితే కొండ నుంచి తప్పించేసినాం ఫ్రెండ్స్. నేను ఇంకా పేలిపోద్దు అనుకున్నా. సో అమ్మయ్యా, ఈ ఏరోప్లేన్కి అయితే ఏం కాలేదు ఫ్రెండ్స్. మనమైతే జాగ్రత్తగా అయితే ఈ ఏరోప్లేన్ అయితే తీసుకెళ్ళిపోదాం. మధ్యలో చాలా బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. సో మనమైతే కొంచెం పైకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇంకా సో ఫ్రెండ్స్, ఇక్కడైతే వ్యూ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. పైన ఆకాశం, ఏరోప్లేన్ సూపర్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఏరోప్లేన్ అయితే మన ఫ్రెండ్ గాడికి అయితే అప్పగిచ్చేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ హెలికాప్టర్ అయితే చాలా కూల్గా అయితే వెళ్తుంది ఫ్రెండ్స్. సో ఇదైతే చాలా సూపర్ ఉంది ఫ్రెండ్స్. నేను కానీ ఎప్పుడు తోలిలా, ఫస్ట్ టైం చూసిన. మన ఫ్రెండ్ గారు రీసెంట్గానే కొన్నాడు ఫ్రెండ్స్ ఈ హెలికాప్టర్. సో ఇదైతే బాగా ఉంది ఫ్రెండ్స్. సో మన ఫ్రెండ్ గారు పెట్టిన లొకేషన్కి అయితే మనం వచ్చేసినాం ఫ్రెండ్స్. అక్కడ పోతే మన ఫ్రెండ్ ఉంటాడు, వానికైతే ఏరోప్లేన్ ఇచ్చేద్దాం ఫ్రెండ్స్. సో వచ్చేసినాం. దీన్ని జాగ్రత్తగా ల్యాండ్ చేయాలి ఫ్రెండ్స్, లేకుంటే నీళ్ళల్లో మునిగిపోతుంది. సో స్లోగా చేసాం ఫ్రెండ్స్. వచ్చేసినాం ఇక్కడే ఫ్రెండ్స్. సో మనమైతే జాగ్రత్తగా అయితే ఏరోప్లేన్ తెచ్చేసినాం ఫ్రెండ్స్. ఇదిగోరా మామ, నీ ఏరోప్లేన్ అయితే తెచ్చేసిన, ఇదిగో తీసుకో. నీ ఏరోప్లేన్ అయితే సూపర్ ఉందిరా. అరే థ్యాంక్ యూ సో మచ్ రా మామ, నేనైతే ఏరోప్లేన్ ఇంకా వెళ్ళిపోయింది అనుకున్నా. థ్యాంక్ యూ రా, మళ్ళీ తెచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ రా. ఈ ఏరోప్లేన్ నీకు నచ్చింది కదా, నువ్వే తీసుకోరా ఈ ఏరోప్లేన్. అరే వద్దు
వద్దులేరా మామ, నేను త్వరలోనే మంచి ఏరోప్లేన్ అయితే కొనబోతున్నా. ఇది నువ్వే పెట్టుకో, నేను త్వరలో మంచి ఏరోప్లేన్ కొంటా. సో ఈ వీడియో కింద ఫ్రెండ్స్, బాయ్ బాయ్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్